చూస్తూ ఉంటే, కానీ వయసులో పెద్దవారు ఇప్పుడు కూడా తగ్గకుండా పాడుతున్నాడు పెద్ద మనిషి ఆయన గుత్తి ఆదినారాయణ అందరికీ తెలుసు. వారికి ఉత్తమ గాయకుడిగా ఇచ్చాం. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మరి అదేవిధంగా ఉత్తమ సంగీత శాఖకు అందించిన వారు ఎటువంటి రొల్లి లేకుండా చక్కగా అద్భుతంగా సంగీతాన్ని అందించిన వారు కాశీ విశ్వనాథాచారి ఒడుగు లచ్చంపల్లి వారు. వారికి ఉత్తమ హార్మాస్ట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ తబలిస్టుగా ఉయ్యాలవాడ భజన బృందానికి లవ అందించిన శివ గారికి చాలా అద్భుతంగా ప్లే చేశాడు. మేము చూసిన తిరుపతి మేము 10 సంవత్సరాల అనుబంధం, మేమిద్దరం కలిసి తిరుపతి గారు మేము భజన ఆ విధంగా అనిపించింది. మరి ఉత్తమ లయ అందించినందుకు శివ గారికి కూడా అందరూ ఒకసారి ఆశీస్సులు అందించాలి, గట్టిగా చప్పట్లు. ఇక మార్కుల లిస్టు చదువుకుందాం. లక్షంపల్లి డోన్ వారికి 76.5 మార్కులు, తొగ్గలి వారికి 77.5 మార్కులు, ఆలంకొండ వారికి 78 మార్కులు, గుత్తి ఆర్ఎస్ వారికి 77.5 మార్కులు, లక్షంపల్లి పెద్ద వడుగురు వారికి 77 మార్కులు, ఉయ్యాలవాడ వారికి 78 మార్కులు, కొచ్చెరు వారికి 77.5 మార్కులు, చింతలాయపల్లె వారికి 78.5 మార్కులు, పుల్లగుమ్మి వారికి 78 మార్కులు, శంకరాపురం వారికి 78.5 మార్కులు, ఊటకొండ వారికి 73 మార్కులు వచ్చాయి. ఈ విధంగా మార్కులు వచ్చాయి. ఈ విధంగా మార్కులు కొన్ని బృందాలు టై అయ్యి ఇప్పుడు వినే ఉంటారు అందరు. కొన్ని బృందాలు టై అయ్యాయి. ఆ టై అయిన బృందాలకు బహుమతులు పంచిస్తారు. సహృదయంతో స్వీకరించి మరి గోసానిపల్లె భజన బృందాన్ని, గోసానిపల్లె గ్రామ పెద్దల్ని అందరూ కూడా కళాకారులు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మార్కులు ఏ విధంగా వచ్చాయో చెప్పుకున్నాం, ప్రైజులు ఏ విధంగా వస్తాయో చెప్పుకున్నాం. చిట్ట చివరిగా ఊటకొండ వారికి 11వ ప్రైజ్ ఎంత చూడు, ఒకసారి చూడని చూసి చెప్పు. చిట్ట చివరిగా పాడిన బృందం 3,000 రూపాయలు. ఊటకొండ వారికి 3,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. వారికి అందిస్తారా రెడ్డి గారిగా? ఊటకొండ వారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పదకొండవ బహుమతి దాత రంగస్వామి సన్నాప్ మిద్దె చిన్న సుబ్బన్న గారు ఎక్కడున్న వేదికను అలంకరించి వారికి ఊటకొండ వారికి అందిస్తారని తెలియజేయడం అనేది. మిద్దె చిన్న సుబ్బన్న గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరకు వచ్చి ఊటకొండ వారికి అందిస్తారని కోరుకుంటున్నాం. రంగస్వామి సన్నాప్ మిద్దె సుబ్బన్న గారు ఉన్నారా? పదకొండవ బహుమతి, 10వ బహుమతి అనుకోవడానికి ఇప్పుడు 11వ బహుమతి చూడదు. ఇది 11వ బహుమతి ఊటకొండ వారు కైవసం చేసుకున్నారు. 10వ బహుమతి డోన్ లక్షంపల్లి వారు కైవసం చేసుకున్నారు. రాముడు సన్న మాణిక ఎల్లప్ప గారు ఎంత డబుల్ ప్రైజ్ 4,000 రూపాయలు. 4,000 రూపాయలు డాంగరావు డోన్ లక్షంపల్లి వారు ఎవరున్నా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. డోన్ లక్షంపల్లి వారు తీసుకుంటావా? 4,000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళు ఉంటే వాళ్ళతో తెప్పిద్దాం, వాళ్ళు లేకపోతే గ్రామ పెద్దలు నేను చదువుతుంటా అన్ని ముఖ్యం. ధన్యవాదాలండి. 9వ బహుమతి దాత 5,000 రూపాయలు రాముడు మాణిక మల్లన్న గారు. 9వ బహుమతి కైవసం చేసుకున్నవారు పెద్దవడుగురు లచ్చంపల్లి వారు 77 మార్కులతో 9వ బహుమతి కైవసం చేసుకున్నారు. వారికి 5,000 రూపాయలు. దారిత వడుగురు వారు రాముడు సన్నా మాణిక మల్లన్న గారు వారికి మీ యొక్క ప్రైజ్ మనం అందజేస్తారని కోరుకుంటున్నాం. 9వ బహుమతి 5,000 రూపాయలు. 8వ బహుమతి దాత 6,000 రూపాయలు గౌల నాగేష్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలండి. 6వ బహుమతి గౌల నాగేష్ గారు
6, 7, 8 బహుమతులు దశలమిచ్చు. 6, 7, 8 బహుమతులు తొగ్గలి వారు, గుత్తి ఆర్ఎస్ వారు, కొచ్చెరు వారు వీరు కైవసం చేసుకున్నారు. 6, 7, 8 బహుమతులు. 10,000, 8,000, 6,000 గుత్తి ఆర్ఎస్ వారు. కిష్టన్న సన్న బింగి రాముడు గారు, మీ రాములు సుంకన్న కుమారులు గౌల నాగేష్ గారు ముగ్గురు వేదిక మీదకి రావాలండి. గుత్తి ఆర్ఎస్ వారు ఒకరు, గౌల నాగేష్ గారు, కొచ్చెరు గారు, సుంకన్న కుమారులు బింగి రాముడు గారు, కొచ్చెరు గారు ఒకరు, తొగ్గలి వారు, తుగలే కొంచెం తుగిలి ఈయన తుగిలేనా? అవును. 6, 7, 8. 6, 7 ఎంత ప్రైజ్ చెప్పు. గౌల నాగేష్ గారు 6,000 రూపాయలు. 7వ బహుమతి 8,000 సుంకన్న కుమారులు. 10,000 బింగి రాముడు గారు 6వ బహుమతి. 6వ బహుమతి. 6, 7, 8. ఎంత అవుతుంది? 24,324. 6, 7, 8 బహుమతులు కైవసం చేసుకున్నవారు ఒక్కొక్కరికి 8,000 రూపాయల చొప్పున పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అంతే. 3 బట్లు ఇచ్చేసి 3 బట్లు ఇచ్చి 6, 7, 8. 24,000 అవుతుంది. ముగ్గురు 8 పంచుకుంటారు. ఆ దాత 8 అట్లా ఆ దాత 3, 4, 5 ఉద్యోగులు ప్రజల పరిషత్ మిక్సింగ్ 16,000. ప్రసాద్ మాస్టర్ గారు నెక్స్ట్. ఒక్కరికి 8,000 వస్తాయి. లోకేష్ గారు వ్యాపారులు గ్రామ ప్రజలు మిక్సింగ్. నెక్స్ట్ ఏమొచ్చింది? 2, 3 వచ్చినాయి. 3, 4, 5 బహుమతులు 3 బృందాలకు వచ్చాయి. 3 బృందాలు ఏమంటే ఆలంకొండ, అదేవిధంగా ఉయ్యాలవాడ, అదేవిధంగా పుల్లగుంది. ఈ 3 బృందాల వారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. 3, 4, 5 పుల్లగుంది వారు, చిన్న బింగి ఆలంకొండ వారు, చిన్న బింగి సాలప్ప కుమారులు రావాలి. అలాగే ఆలంకొండ వారు, ఉయ్యాలవాడ వారు ఉన్నారు. ఉయ్యాలవాడ ఉన్నారు. ఆలంకొండ వారు ఒకరు. ఆలంకొండ భజన బృందం వారు ఎవరైనా ఉన్నారా బహుమతి అందుకోవడానికి? ఆలంకొండ వారు రావాలండి. తీసుకోండి, పంపండి. పంపిస్తావా? ఆలంకొండ భజన బృందం వారు లేకుంటే కమిటీ వారు ఉంటారు. కమిటీ వారు ఫోన్ పేలే వెళ్ళ వాళ్ళకు ఎంత వస్తువులు తీస్తారు ఇప్పుడు. అదే 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 ఎంత ప్రైజ్ చెప్తున్నారు? వీళ్ళు పంచుకుంటారు. ఓకే సార్. 3వ బహుమతి 16,000, 4వ బహుమతి 14,000, 5వ బహుమతి 12,000. రా మనకేనా గౌరవనీయులు సీనియర్ కళాకారులు రాయలసీమ రత్నం రావాలండి. పెద్దలు మెల్లగా. అంతే అంతే. 16, 42. 42,000 ముగ్గురు. ధన్యవాదాలు రెడ్డి గారు. అంతే. ఫోటో 3వ బహుమతి, 4వ బహుమతి, 5వ బహుమతి. 3వ బహుమతి 16,000 రూపాయలు, 4వ బహుమతి 14,000 రూపాయలు, 5వ బహుమతి 12,000 రూపాయలు. ఈ బహుమతులను పుల్లగుండి గాయకుడు, అదేవిధంగా ఉయ్యాలవాడ గాయకుడు ఆలంకొండ ప్రైజ్ మనీని గౌరవనీయులు పూజ్యులు మాణిక్యరెడ్డి గారు అనుకుంటున్నారు. సార్ గట్టిగా చప్పట్లు పెట్టాలండి.
ఓకేనా? ఓకే ఇప్పుడు నెక్స్ట్ 20-18 3, 4, 5 అయిపోయినాయి. ఇప్పుడు 1, 2 2, 1 ఉన్నాయి. రెండవ బహుమతి 18,000 రూపాయలు, ఒకటవ బహుమతి 20,000, 38,000. ఈ బహుమతులను కైవసం చేసుకున్న వారు శంకరాపురం వారు, అదే విధంగా చింతలాపల్లి వారు. శంకరాపురం వారు చింతలాపల్లి రావాలంటే వేదిక దగ్గరికి వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా తెలియజేయచ్చు. ధన్యవాదాలండి. దాతలు గ్రామస్తులు 20,000, 18,000 వీరికి ఇవ్వాల్సిన తెలియజేయచ్చును. వాళ్ళే అనుకుంటున్నారు చూడు, బృందాల వాళ్ళే అనుకుంటున్నారులే. మొదటి బహుమతి 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 18,000 రూపాయలను 2 బృందాలు కైవసం చేసుకున్నాయి. ఒకటి చింతలాపల్లి, ఒకటి శంకరాపురం. ఆర్మాస్టర్ రెడ్డి గారు గాయకుడు, మరి అదే విధంగా చింతలాపల్లి నుండి కూడా గాయకుడు మనోహర్ అందుకుంటున్నారు. ఆర్మాస్టర్ రెడ్డిని కూడా రావాలి ఒకటి దిగా యూట్యూబ్ పట్టుకోండి, పెద్ద మంత్రులు పట్టుకోండి. ఇప్పుడు ఉత్తమ గాయకుడు బహుమతి అందుకోవడానికి ఆదినారాయణ గారు, వారి తరఫున ఎవరైనా సరే, లేకపోతే వారన్నా సరే, ఆదినారాయణ గారు రండి. 1000 రూపాయలు ఇవ్వాల్సింది ఆదినారాయణ గారికి. ఉత్తమ తబలిస్ట్ శివవి ఇదే మీకే. రెడ్డి గారు ఉత్తమ గాయకుడు, ఉత్తమ వీరికి తబలిస్ట్ చింతమన్ సుధాకర్ సన్న బారికె లింగమయ్య గారు ఉత్తమ గాయకుడు, ఉత్తమ ఆర్మస్ట్, ఉత్తమ తబలిస్ట్ ఇస్తారు. వారికి ఆ యొక్క సీతారామస్వామి సీతారామస్వామి వాళ్ళకి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ దాత ఉండండి చింతమన్ సుధాకర్ గారు. కళ్ళు వేసాయి. ఉత్తమ తబలిస్టు శివ, కర్నూలు శివ. ఉత్తమ గాయకుడు ఆదినారాయణ గారిది. మరి గుత్తి ఆర్ఎస్ గాయకుడు సురేష్ అందుకుంటున్నాడు. ఉత్తమ తబలిస్టు ఊవలవాడకు వాయించిన ఉత్తమ తబలిస్టు ఊవలవాడ గాయకుడు అందుకుంటున్నాడు. రంగారెడ్డి గారు స్టేజ్ దగ్గరకు వచ్చి మీరు కూడా ఒక తండ్రి మా కోరిక. ఉత్తమ తబలిస్టుది రామచంద్రుడు ఊవలవాడ గాయకుడు. ఓకేనా? ఉత్తమ హార్మోనిస్ట్ కాశీ విశ్వనాథాచార్య గారివి ఎవరనుకుంటారు? కాశీ విశ్వనాథాచార్య గారికి వస్తున్నారు. ఉత్తమ హార్మోనిస్ట్ రంగారెడ్డి గారు, గౌరవనీయులు రంగారెడ్డి గారు హార్మాస్ట్ వచ్చి హార్మాస్ట్కి బహుమతి ఎందుకండి. కాశీ విశ్వనాథాచార్య ఉత్తమ హార్మాస్ట్ బహుమతి రండి. రంగారెడ్డి గారు తీసుకోండి. వాళ్ళకు ఉత్తమ హార్మోనిస్ట్ కాశీ విశ్వనాథాచార్య గారికి చిన్ని గారిని బహుమతి. వారి ఏ ఊరు బహుమతి? ఏ ఊరు ఇది? మాకు గుర్తింపు అనమాట. నువ్వు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు అందజేస్తారులే మాకు. షోకి ఇచ్చేసారా? ఇంకా బహుమతులన్నీ ఇచ్చివేయడం జరిగింది. ఉత్తమ తబలిస్ట్ కూడా ఇచ్చినారు. ఎంతో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన వారు ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ వారు. వారి పేరు కొడితే మన బహుమతులు ఈరోజు మేము చేసిన పాటలు అన్నీ కూడా దాంట్లో వస్తాయి. కాబట్టి మరి ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఎస్ఆర్ నాయుడు గారి యూట్యూబ్ ఛానల్ వారిని పిలుచుకుంటే వచ్చి ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇప్పుడు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఈ గ్రామంలో ఎన్నో భజన పోటీల్లో పాల్గొని అనేక
బహుమతులు కైవసం చేసుకున్నారు, ఈ గ్రామానికి అందించారు. వారిని గ్రామ భజన మండలి వారు సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పట్లే. ఏదిరా నీ రూపం కన్నయ్యా, అభిమానులం అయిపోయినాం మేము. 10 సంవత్సరాల నుంచి దీన్ని కొంచెం ముందుకు రాలన్నా. చిన్న టేకుడు ఎల్లగౌడి తాత గారికి ఆ సీతారామస్వామి ఆరోగ్యాన్ని ఇచ్చి అలా పాడి మామూలు అందరినీ పులకింపజేసిన మా జన్మ ధన్యం. ధన్యవాదాలు సార్. సీనియర్ గాయకుడు అమరగుంట్ల మాణిక్యరావు గారికి కూడా సన్మానం ఉంటుంది, రావాలి. గోసానపల్లె గ్రామానికి పెద్దల రాముని ప్రాణము హనుమన్న హనుమకు పిరి రామన్న. 10 ఏళ్ల నాడు మీకు అభిమానం అయిపోయినాము. మాకి అద్భుతంగా మీరు చూస్తుంటే చెప్పట్లే. ఒకరు లేక ఇంకొకరు నువ్వు మాట్లాడి మరి దాంట్లో తప్పదు. ధన్యవాదాలు రెడ్డి గారికి, గౌడ్ గారికి. దయచేసి వీరు ఇలానే పెరగాలని కలమ్మ తల్లి ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఎట్లయింది అవకాశం ఇస్తాం. తప్పకుండా వచ్చి మాకు ఎక్కువ టీములు కలిసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరి కళాకారులకు చెప్పడం జరిగింది. ఈరోజు పాంప్లెంట్ కూడా పెడతాం. కడిమెట్ల నుంచి కొంకలికి రావాలంటే తెలంగాణకి మాకు అవకాశం ఇస్తారనేది లేకుండా ఖచ్చితంగా ఎక్కడున్నా అక్కడున్న తిరగలాడొచ్చు. దయచేసి అందరూ ఎవరికోరు చెప్పుకోండి. మీకు గ్రూప్లో లేని వారికి కూడా చెప్తున్నాము. పాంప్లెంట్లు కాలేదు కాబట్టి తేలేకపోయాం. సువర్ణ కంకణాస్త గ్రహీత హార్ మాస్టర్ డ్రామా ఆర్టిస్ట్ మా రాఘవేంద్ర ఆచార్య గారికి మరియు నడిగడ్డ కళాకారులు మాకు తండ్రి సమానులు, మా కోరిక మన్నించి ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాలేకపోయినా వచ్చారు. వారికి ఆ యొక్క సీతారామస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారికి గ్రామ పెద్దలు, గ్రామ కళాకారులు సన్మానిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలండి. మెల్లగా పెద్ద పెద్ద రాత్రి నుంచి కన్ను మూయకుండా ఎంతో ఆసక్తితో అందరూ కమిటీ వారితో సహా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి కూడా సీతారామస్వామి ఆయురారోగ్యేశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. ఇప్పుడు వచ్చిన డబ్బులు పెట్టుకుంటూ ఓకేనా. ఇంకెవరికి వస్తాను యాంకర్కి. హలో. మరి ఈరోజు సాయంత్రం నుండి కూడా అందరిని అలరిస్తూ అందరినీ పేరు పేరున చెప్పి పొగుడుతున్న అన్ని బృందాలను సంతోషపరిచిన యాంకర్ అక్బర్ బాబు చాలా అద్భుతంగా చేస్తాడు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా పిలిస్తే వస్తాడు. శాంత స్వభావి. అదేవిధంగా కార్యక్రమాలు సొంతంగా భుజస్కంధాలపై వేసుకొని సొంత కార్యక్రమాలు చేస్తాడు. అక్బర్ బాబు గారికి సన్మానం. నిన్న శనగపల్లె గ్రామంలో మా ప్రసాద్ మాస్టర్ గారు తప్పకుండా రావాలన్నారు. యూట్యూబ్ దాకా మేమంతా వెళ్ళిపోయాం. ఈ రోజు కూడా తప్పకుండా రెడ్డి గారు రామన్నారని అంటే వచ్చాము. మీ మనసు ఏదైనా భజన బృందాల వరకు గ్రామస్తుల మనసులో క్షమించి అవకాశాన్ని ఇచ్చినానికి పేరు పేరున పదాలు వందనాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సు ఉండి ముందరకు పోయేటట్లు దీవిస్తారని కోరుకుంటున్నాం.
రైట్ థ్యాంక్ యూ అయిపోయింది మాకు సహకారం అందించే మా రంగారెడ్డి గారు ఈరోజు మీ ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారకులు మాణిక్యారెడ్డి గారు రంగారెడ్డి గారు వీరిద్దరు కలిసి అయ్యా మీరు ఖచ్చితంగా రావాలయ్యా అని చెప్పేశారు. వారి ఇక్కడకు వారి కోరిక మేరకు రావడం జరిగింది. వారికి కళాభివందనాలు తెలియజేస్తూ తబలిస్ట్ ఎవరు? దాగబరికరా రంగారెడ్డి తబలిస్ట్ రావాల్సిందే తెలియజేసిన వేదిక మీదకి తొందర అండి. ఆంజనేయులు నువ్వే తబలిస్టా? మరి తబలిస్టు లయ సహకారం అందిస్తారు. లయ తండ్రి వంటిది. మరి అదేవిధంగా భజన బృందాల్లో ఆంజనేయులు గారు సహకారం వేస్తారు. ఇంకా పిల్లలకి యువకులకు కూడా నేర్పించాలని చెప్పేసి భజన ఖచ్చితంగా వారం చేసేటట్టు మీకు భగవంతుడు ఆశీస్సులు ఉంచాలని కోరుకుంటున్నాం. అమ్మ నాన్నయ నిన్న తాము తినక పెట్టుదరు తనయుడనుచు అమృతము సంగి ఆదరించిన గాని చేదరించి విషము చిమ్ము చుంగురు సుతులు పుత్రవాత్సల్యాన పూలు జల్లిన గాని పుత్రవాత్సల్యాన పూలు జల్లిన గాని మంగవాటలో నడిపి తల్లిదండ్రులను మంగవాటలో నడిపి మురియుదురు భార్యతో తడిగేలపై బాంది పొడి వస్త్రమును గప్ప తడి పారజేతురు తల్లిదండ్రుల కండ్లని ఇట్టి కుమారులు ఇట్టి కన్న కొడుకులు కలుగనేటికి తల్లుల కడుపు చేటు శరణమనవల తల్లిదండ్రుల చరణములకు శరణమనవల తల్లిదండ్రుల చరణములకు కోర్కెలను తీర్చవలే కొడుకువాను వారు కోర్కెలను తీర్చవలే కన్న కొడుకువాను. మరి తల్లిదండ్రులను గౌరవించాలని చక్కటి పద్యం ఇది. అందరూ కూడా యువకులు ఆ విధంగా తల్లిదండ్రులను గౌరవిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గోసానిపల్లి గ్రామ పెద్దలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఆల్మోస్ట్ రంగారెడ్డి అన్న నాణ్యతలం చేస్తారు కాలుకి దెబ్బ తగిలితే కూడా రెడీ సముద్రంలో మేమేస్తాం చాలా మా కోరిక మేరకు లేదు ఇక్కడ రండి సెలవుదండి అట్లా కాదు. ఎంతో మంది ఈ గ్రామంలో భజన కళాకారుడు రావడానికి ముఖ్య కారకులు రామచంద్రరెడ్డి గారు. భజన అంటే అత్యంత ప్రేమ, ఆయన పాడుడు చేయడు అని అత్యంత ప్రేమతో పాడతారు. కళాభిమాని మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ అందరి ముందుండి నడిపేవారు కాబట్టి రామచంద్రరెడ్డి గారికి మేము న్యాయ నిర్ణేతలను సన్మానం చేస్తాం. ధన్యవాదాలండి. అలాగే ఎస్ఆర్ నాయుడు అన్న గారు కూడా వచ్చి చెరువు చాలతో సత్కారం అందుకున్నగారని తెలియజేయండి. అని చేసిరా వాళ్ళకి చూపిస్తురా. కృష్ణన్న గారు ఎస్ఆర్ నాయుడుకు శాలువతో సన్మానం చేస్తారు, రావాలి. మరి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేము ఎటువంటి పక్షపాతం లేకుండా పొరపాట్లు చేయకుండా భగవంతునిపై భారం వేసి ఖచ్చితమైన న్యాయం జరిపేటట్టు మనల్ని ఆశీర్వదించమని భగవంతుని కోరుకొని అందించాం. మరి మీకు లిస్టు కూడా ఇచ్చాం, వాళ్ళ ఇష్టం వచ్చి చూసుకోవచ్చు అనమాట. నిష్పక్షపాతంగా చేసినాం. వచ్చే సంవత్సరం మరి స్వామివారి ఆశీస్సులుండి వచ్చే సంవత్సరం ఏమైనా వాళ్ళిద్దరి పేరు చెప్పు. ముగ్గురు చేతులు మర్చిపోయినా. ఎస్ఆర్ నాయుడు గారికి ఆంజనేయులు అన్న గారు, రామాంజనేయులు అన్న గారు ఎస్ఆర్ నాయుడు గారికి చాలువతో రాత్రి నుంచి ఉదయం దాకా ఏ ఎనర్జీ తగ్గకుండా మాకి అందుబాటులో ఉండి కార్యక్రమం జయప్రదం చేశారు. రామాంజనేయులు అన్న గారు ముందరికి రండి. రామాంజనేయులు గారు, బీసీ రామాంజనేయులు గారు ఎక్కడున్నా రావాలి. రామాంజనేయులు గారు, బీసీ రామాంజనేయులు గారు, మీ కొరకు ఇక్కడ కళాకారులందరూ ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా తొందరగా రావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. మరి వచ్చే సంవత్సరం కూడా ఏదైనా అవకాశం ఉంటే భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండి అందరి ఆయుర ఆరోగ్యాలతో ఉండి వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పనిసరిగా మళ్ళీ మీ యొక్క గ్రామ పెద్దల కోరిక మేరకు తప్పనిసరిగా వచ్చి మాకు చేతనంతగా మాకు తోచినట్టుగా న్యాయం అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. బీసీ రామాంజనేయులు గారు ఎక్కడున్నా వేదిక దగ్గరకు రావాల్సిందే తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చాలా అద్భుతంగా 10 బృందాలు చాలా అద్భుతంగా పాడాయి. అందరు కూడా ప్రైజులు వచ్చే చాలా సంతోషమైన విషయము. ఈ యొక్క కార్యక్రమం గ్రామ పెద్దలందరూ ఐక్యమత్యంగా ఉండి మీ యొక్క భజన బృందం కూడా ఐక్యమత్యంగా ఉండి ఒకే మాట ఒకే పాటగా ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ రామాంజనేయులు గారు చూసినాం. రామాంజనేయులు గారు రాని ఎక్కడ పోయినారు తెల్లవారులు? ఇక్కడే ఉంటుంది. అవునా, కూర్చో.
పిసి రామాంజనేయులు గారు మీకు అందించే లేవల్ అనేక భజన పోటీల్లో పాల్గొని అనేక మంది కళాకారులను ఉత్సాహపరిచినావు. మీకు చిరు సన్మానం చేస్తారు, కూర్చోండి. ఆయన గురించి లేరు. పిసి రామాంజనేయులు గారికి సన్మానం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓకేనా? పట్టుకో, చాలా పట్టుకోండి.